సార్ కోటేశ్వర గారు, ఈ పాపం ఈ వాలంటీర్స్ బాధలు నానా అసలు వర్ణనాతీతంలా ఉంది. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీలా ఉంది. మరి శ్రీనివాస్ చౌదరి గారే చెప్పాలి, వాళ్ళే బాధ్యులు కాబట్టి దీనికి. అంటే నేను అనేది క్రియేట్ చేసింది వ్యవస్థను క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు లేడు, ఇప్పుడు లేడు. వీరేమో ఏది తేల్చరు. సరే, మళ్ళీ మొత్తానికి అయితే నిన్న చర్చ అయితే జరిగింది క్యాబినెట్ భేటీలో, దాంట్లో కూడా తేల్చలేదు. మొత్తానికి అయితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే ఉద్దేశం అయితే కనపడటం లేదు. అలాగని చెప్పేసి అసలు వీళ్ళెవరు వద్దని అయితే చెప్పలేదు. వీరిని అలాగే సచివాలయ సిబ్బందిని వేరే శాఖలతో ఇన్వాల్వ్ చేస్తామని అంటున్నారు. మళ్ళీ దాని మీద కూడా నివేదిక కావాలంటున్నారు. మా నివేదిక ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు డోలాయమానంలో పడింది. రెండోది ఏంటంటే, మొన్న పర్టికులర్గా విజయవాడ బుడమేరు వరదలప్పుడు కొంతమంది వాలంటీర్స్ని విధుల్లో తీసుకున్నారు. వాళ్ళకి వాళ్ళ మొబైల్ ఇచ్చారు, మొత్తం ఆ ట్యాబ్లు ఇచ్చి వాళ్ళ సర్వీసెస్ తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు మీరు వారి విషయంలో శ్రీనివాస్ చౌదరి గారు ఒక పాజిటివ్ దృక్కోణంలో ఉండాలి కదండి, త్వరగా తేల్చాలి కదా. ఇన్ని తేల్చినప్పుడు వాళ్ళు తేల్చడం పెద్ద విషయమే చెప్పండి. శ్రీనివాస్ సార్, మీ దగ్గరికి వస్తాను. కోటేశ్వర గారు, దీని మీద ఒక విషయం పైన మాట్లాడి మీకు చెప్పేస్తాను సార్. వాలంటీర్ వ్యవస్థ మేము ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు కొనసాగిస్తాం, వాళ్ళ జీతాలు 10,000 కూడా ఇస్తాం. ఎందుకు ఆగామంటే రెండు పద్ధతుల్లో డిస్కస్ వచ్చింది నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా. ఒకటి, స్కిల్ సెన్స్ కి వాడాలనే ఒక వాదన ఉంది. లేదు, వాళ్ళలో క్వాలిటీ ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ బదలాయింపు చేయాలని కూడా 2 డిస్కస్లు వచ్చాయి. దానికి కూడా కేబినెట్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలలో ఇవన్నీ అంటే ఈ పండగ నెలల తర్వాత వెంటనే వాలంటీర్ని ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ బదిలీ చేసి రిమైనింగ్ వాళ్ళని విజయవాడలో తీసుకుని ఊరికి తాత్కాలికంగా సార్ వాళ్ళకి జీతం ఎన్ని రోజులు ఇవ్వాలో జీతం కట్టిస్తాం. వాళ్ళని క్వాలిటీ ఉండే వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, బాగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ డిపార్ట్మెంట్ పంపించి మిగిలిన వాలంటీర్ని కొనసాగిస్తాం అనే విషయం చాలా స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా నెలాఖరు లోపల వాళ్ళకి ఏదో డెసిషన్ చెప్పేస్తాం. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక యూనిట్ ఉంది, వాళ్ళతో కూడా డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా అంటే రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీని కొంతమంది నమ్మి. వాళ్ళలో కూడా ఒక సందిగ్ధంగా ఉంది. కొంతమంది ఐటీ, ఎంబీఏ, కొంత స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీనిపైన స్క్రూటినీ జరుగుతా ఉంది. నాకు తెలిసి మోస్ట్లీ ఇంకొక 10-15 రోజుల్లో డెసిషన్ ఈజ్ ఓవర్ అయిపోతుంది. ఏ వాలంటీర్ భయపడక్కర్లేదు. అంటే ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నవాడు ఖచ్చితంగా అందరికి ఉద్యోగాలు వస్తాయని మాత్రం ఘంటాపథంగా చెప్పగలరు. సార్ కోటేశ్వర గారు, మీకు ఏమైనా కనపడుతుందా ఈ చెప్పిన దానికి సంబంధించి ఏమన్నా సిగ్నల్స్ కనపడుతున్నాయి సార్? ఇప్పుడు స్కిల్ సెన్స్ కి వాలంటీర్లు ఉపయోగిస్తాం అనేటువంటిది అది కొంచెం వింతగా ఉంది. స్కిల్ సెన్స్ కి వాలంటీర్లని ఆ సెన్స్ తీయడానికి ఏ రాష్ట్రంలో ఇలాంటిది చేయలేదు. సరే, ఆంధ్రప్రదేశ్ లో చేస్తే చంద్రబాబు నాయుడు గారికి అదొక చరిత్ర అవుతుంది. చేస్తారా లేదా, ఒకవేళ చేస్తే ఎన్ని సంవత్సరాలు వాళ్ళ చేత పని చేయిస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న అవుతుంది. ఎందుకంటే సెన్సస్ అనేటువంటివి అవన్నీ కూడా 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ పని పూర్తి చేయొచ్చు, లేకపోతే మాక్సిమం ఒక 4 రోజుల్లో సెన్సస్ బండికి గుర్రానికి గడ్డి ఆశ చూపించినట్టుగా చూపడం తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. రెండోది, వీళ్లలో అర్హత ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వ శాఖల్లో మెర్జ్ చేయటం అనేటువంటిది అది చట్టబద్ధంగా చెల్లేటువంటిది కాదు. ఎందుకు అంటే వాళ్ళు వాలంటీర్లుగా నియమితులయ్యారు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు కాదు. సచివాలయాల్లో ఉన్న సిబ్బంది వేరు. సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందిని ఇతర శాఖల్లో మెర్జ్ చేయటం లేదా సచివాలయ వ్యవస్థని క్రమంగా రద్దు చేయటం అది వేరే. అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఇతర శాఖల్లో వేస్తారు. సచివాలయాలు అనేటువంటివి కొన్ని చోట్ల పని లేకుండా ఉన్నాయి, కొన్ని చోట్ల ఏమో పనులు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అందుకని దాని మీద టైం తీసుకొని దాన్ని ఏదో చేస్తారు. కానీ వాలంటీర్లు మాత్రం తొలగించేటువంటి, అంటే వాళ్ళు తొలగిస్తున్నట్టు చెప్పరు, అలాగని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నట్టు కూడా చెప్పరు. ఎందుకంటే మేము దాన్ని కొనసాగిస్తాము, 5,000 10,000 ఇస్తామని చెప్పారు కనుక వెంటనే బూమ్రాంగ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ఉద్యోగాల్లో మేము నియమిస్తామని మరి చౌదరి గారు ఎట్లా చెప్తున్నారు నాకైతే తెలియదు. కానీ అది లీగల్ గా ఎటువంటిది అది చెల్లేటువంటిది కాదనేది మాత్రం స్పష్టం. కృష్ణాంజనేయులు గారు, మీరేమనుకుంటున్నారు? ఈ వాలంటీర్లని వ్యవస్థ ఇక వాలంటీర్ల వ్యవస్థ ఉండకపోవచ్చు కానీ వాలంటీర్లను అయితే కంటిన్యూ చేస్తాం అంటున్నారు. వ్యవస్థ మీద గత ప్రభుత్వం లాగా వాళ్ళు పెట్టారు కాబట్టి మనం తీసేయాలనేటువంటి విధానం అయితే ఈ పాఠాలకి
ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఎవరు పెట్టినా కూడా వాళ్ళ ఒక ఉద్యోగాల మీద ఆధారపడినటువంటి యువకులు, దాంట్లో MBA చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు అందరూ ఉన్నారు. కాకపోతే ఇందాక కోటేశ్వరరావు చెప్పినట్టుగా వాలంటీర్ల నుంచి ఉద్యోగస్తులుగా మార్చాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటన్నింటినీ కూడా సమీక్షించుకునే క్రమంలోనే వీళ్ళు ఎవరు ఎక్కడ ఎలా ఉపయోగపడతారు, వీళ్ళని ఎవరిని ఏ డిపార్ట్మెంట్ కి కనెక్ట్ చేయాలనే దాని మీద కసరత్తు జరుగుతున్న మాట. అట్లా అని చెప్పి తీసేసి వాళ్ళని ఏదో రోడ్డు మీద పడేసే పరిస్థితి మాత్రం ప్రభుత్వానికి లేదు. ఎందుకనంటే ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా కూలంకుషంగా నిర్ణయం తీసుకుంటే తప్పితే గత ప్రభుత్వం లాగా, అంటే నేను ఎందుకని చెప్తున్నాను అన్నమాట, వాలంటీర్ విధానంలో కొంత ఉపయోగం ఉంది, కొంత నష్టం ఉంది అనేటువంటిది మనందరం కూడా గతంలో చర్చించుకున్నాం. దాంట్లో ఎంతవరకు ఏది ఉపయోగపడుతుంది అనేటువంటిది మాత్రం ఆల్రెడీ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే వాలంటరీ వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో వాలంటీర్లకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది మాత్రం మనం వేచి చూడాలి, నమ్ముతున్నాం కూడా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. ఓకే, బాజీ గారు. నాకైతే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ వాలంటీర్లు పాపం ఆశగా ఎదురు చూస్తున్నారో వీళ్ళకి సమగ్రమైన న్యాయం చేస్తుంది అనేది నమ్మకం అయితే లేదు. కారణం ఏంటంటే మరి కేబినెట్ లో తీసుకున్న డెసిషన్స్ లో కూడా ముఖ్యమంత్రి గారికి కూడా కన్ఫ్యూజన్ అయిపోయి దాన్ని మళ్ళీ దాటవేసి పూర్తి సమాచారంతో రండి అని అధికారులకి కన్సర్న్ మినిస్టర్స్ చెప్పారు. ఆ సంభాషణలో వచ్చిన నాకు అర్థమైన సబ్జెక్ట్ ఏంటంటే ఆల్రెడీ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు దాదాపు 1.40 మంది, అట్లాగే ఏంటంటే రెగ్యులర్ శాఖల్లో ఎంప్లాయీస్ ని, వాలంటీర్స్ ని ముగ్గురిని కూడా అనుసంధానించి వీళ్ళకి ఇల్లు ఇంటింటికి తిరిగిన వ్యక్తులు కాబట్టి వీళ్ళని అన్ని శాఖలకి నుంచి కావాల్సిన సర్వీసెస్ తీసుకోవడానికి కావలసిన కసరత్తు చేయాలి అని అధికారులని ఆదేశించినట్టుగా అర్థమైంది. ఈవేళ ఇందాక మన అనలిస్ట్ గారు చెప్పినట్టుగా వీళ్ళని ఏ రకంగా వాలంటీర్లు వాళ్ళని స్వచ్ఛందంగా పనిచేయడానికి వచ్చారు, ఏదో హాండరీగా 5,000 రూపాయలు ఇచ్చేది దాన్ని అలా నడుచుకుంటూ వచ్చారండి. వాళ్ళని ఏ రకంగా మెర్జ్ చేయగలుగుతారు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ స్ట్రీమ్ లోకి అనేది ఒక క్వశ్చన్ మార్క్. రెండో పాయింట్ ఏంటంటే ఆల్రెడీ 1,40,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు 2,80,000 మంది వాలంటీర్లు. వీళ్ళలో రాజీనామాలు చేయించిన వాళ్ళు 1,80,000 మంది. 1,80,000 పోతే ఇంకా 1,70,000 మంది వాలంటీర్లు ఉంటారు. ఒకవేళ రాజీనామాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టాం అనుకుంటే కనుక పాపం వాళ్ళు అన్యాయం అయిపోతారు పక్కన పెడితే. కానీ ఈ 1,70,000 మంది, ఈ 1,40,000 మంది దాదాపు 3,10,000 మందిని అకామిడేట్ చేయాలి. ఏ రకంగా చేయగలుగుతారు? ఏ రకంగా చట్టబద్ధమైన జాబులు వాలంటీర్లు ఇవ్వగలుగుతారు? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడున్న ఫండ్స్ లేని పరిస్థితుల్లో వీళ్ళకి ఏం పని చెప్తారు? అట్లాగే ఏదో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చినట్టుగా వాళ్ళ సేవలు వినియోగించుకుంటాం, స్కిల్స్ నేర్పుతామంటే ఏం స్కిల్స్ నేర్పుతారు? ఏ రకమైన స్కిల్స్ నేర్పుతారండి? ఇప్పుడు దాకా వాళ్ళు అఫ్కోర్స్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, తక్కువ చదువున్న ఉన్నారు. అందరూ చేసిన పని ఏంటి? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు బిరుదులు కూడా ఇచ్చాడు, సేవామిత్ర, సేవా వజ్ర, సేవారత్న అని. ఈ సేవారత్నలు, ఈ వజ్రాల పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏం సేవ చేశారంటే ఇప్పుడు దాకా వాళ్ళు పోయి ఆ బియ్యం కూపన్లు ఇవ్వటం, లేకపోతే ఆ డబ్బులు వస్తే పెన్షన్లు ఇవ్వటం, లేకపోతే ఆ 50 మందికి లేకపోతే 100 మందికి ఇచ్చిన ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఆ పేదవాళ్ళకి, వృద్ధులకి ఏదన్నా సహాయం చేయటం, ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి ఏం స్కిల్స్ నేర్పుతారు? ఏ డిపార్ట్మెంట్ లో స్కిల్స్ ని ఎలా నేర్పించగలుగుతారు? దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఇవన్నీ కూడా ఆలోచించుకొని బేరీజు వేసుకొని నిజాయితీగా నిజాలు చెప్పాలి. మళ్ళీ అనవసరంగా లక్షలాది మంది వీళ్ళని మభ్యపెట్టి మబ్బులు పెట్టి మళ్ళీ రేపు వాళ్ళు తిరగబడి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి చేయకుండా ఉండాలి. నా రిక్వెస్ట్ కూటమి ప్రభుత్వానికి ఏంటంటే హానెస్టీగా ఉన్నది ఉన్నట్టు చెప్పటం, వాళ్ళని ఏ రకంగా వాడుకుంటున్నారు, వాళ్ళకి ఏం నేర్పుతారు, వాళ్ళు ఎలా అకామిడేట్ చేస్తారా చేయరా, లేకపోతే దాన్ని సాగదీసి అలా తీసుకెళ్ళిపోతారా? ఇవన్నీ కూడా పలు ప్రశ్నలు, పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి అందరిలోనూ. కాబట్టి ఏంటంటే వేగ్గా చెప్పడం కాదండి, స్పెసిఫై చేసి వాళ్ళకి ఏం చేయగలుగుతున్నారు, అట్లాగే ఎలా అకామిడేట్ చేస్తారు. ఇంత 3 లక్షల మందిని సచివాలయ ఉద్యోగులు చేయాలి అఫీషియల్ గా, వీళ్ళని తీసుకోవాలి. వీళ్ళని ఎలా తీసుకుంటారు? 10,000 జీతం ఇవ్వాలి. అలాగే రిజైన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? రిజైన్ చేసిన వాళ్ళకి కూడా కొంతమంది ఎమ్మెల్యేస్, ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు, మీరు అప్లికేషన్లు పెట్టుకోండి, క్వాలిఫై అయితే మేము తీసుకుంటామని. పాపం వాళ్ళ ఆశగా ఏదో పాత ప్రభుత్వం
రాజీనామాలు చేయించింది. యాక్చువల్గా వాళ్ళ రెన్యూవల్ కూడా చేయలే. ఆగస్టు 23లోనే ముగిసిపోయింది వాళ్ళ కాలం. రెన్యూవల్ చేయకుండానే రాజీనామాలను మభ్యపెట్టి రాజకీయంగా ఎన్నికల్లో వాడుకోవడానికి గత ప్రభుత్వం ఎత్తుగడ చేసి వాడుకుంది. ఫెయిల్ అయిపోయారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. పాపం వాళ్ళు బేలగా ఎదురు చూస్తా ఉన్నారు. పాప అభాగ్యులు, పేదలే కదండి, 5,000 రూపాయలు పనిచేసిన నిరుపేదలు. వాళ్ళ కడుపులు నింపుకోవటం ఎలా? వాళ్ళందరినీ ఎలా అకామిడేట్ చేస్తారు? గాలికి వదిలేస్తారా వాళ్ళని, ఆ 1,00,000 మందిని? లేకపోతే వాళ్ళని కూడా తీసుకుంటారా? ఇదన్నీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదో వేగ్గా చెప్పేసేస్తే అంతమంది 1,00,000 మంది వాళ్ళ పాపం ఏమి ఎత్తుక్కోకుండా అలా చూస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఏది చేస్తున్న ఆశతోటి రేపు పొద్దున అటు ఇటు కాకుండా అయిపోతారండి వాళ్ళు. కాబట్టి క్లారిటీ ఇస్తే కనుక వాళ్ళు మేము ఇవ్వలేమండి, మీరు దారి మీరు చూసుకోమంటే వాళ్ళు ఏ ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. లేదా చిన్న చిన్న వాళ్ళ యోగ్యుల్ని ఎంపిక చేసి వాళ్ళ స్వయం ఉపాధి కింద ఉపాధి ఏమైనా కల్పించే అవకాశం ఏమైనా పరిశీలించాలని చెప్పేసి నా విజ్ఞప్తి. ఓకే బాజీ గారు. శ్రీనివాస్ చౌదరి గారు మీరే కంక్లూడ్ చేయండి. నా పర్సనల్ క్వశ్చన్, ఇది అందరికీ తెలిసిందే, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటే. అటు సచివాలయ సిబ్బంది కానీ ఇటు వాలంటీర్లు కానీ దాదాపుగా 4 లక్షల మంది మన వైసీపీ సానుభూతి పరులు, మన వైసీపీ సిబ్బంది అన్నట్టుగానే ఆయన మాట్లాడటం జరిగింది. సరే, దాంట్లో ఎంతవరకు నిజం, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వైసీపీ సింపథైజర్, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ వారు చేసిన సేవలు మాత్రం ఆ యాంగిల్లో చూడకూడదు. వారు వాళ్ళకి ఇచ్చిన హౌస్ హోల్డ్స్, ఆ హౌస్ హోల్డ్స్ ఎవరి ఏంటి అనే దాంతో సంబంధం లేకుండా వారికి ఇచ్చినటువంటి విధుల్ని, వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవ వేతనానికి మించి చేశారు. నేనైతే కనుక ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పగలను. పక్కన పెడితే వారు వైసీపీకి సంబంధించిన వాళ్లే కాబట్టి రేపు ఈ కూటమి గవర్నమెంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మనకు భవిష్యత్తులో ఏమన్నా సమస్యలు వస్తాయా అనే దానికి పర్యవసానమే ఈ డిలే. అంటే మీరేమంటారు? ఇప్పుడు ఒకటి సురేష్ గారు, మేమైతే మాటిచ్చాం, మాటిచ్చిన తర్వాత తప్పే ప్రసక్తే లేదు. ఇప్పుడేమి పిల్లికి బిచ్చం పెట్టలేని వాళ్ళు కూడా ఈరోజు చాలా. బాజీ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, మీరేదో మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే సార్, వినపడుతుందా? చిన్న మాట అండి, చిన్న మాట చెప్పి తర్వాత వాటిని మాట్లాడించండి. ఇప్పుడు నిన్నటి మొన్నటి వరకు వైసీపీతో అంటగాగి రాముడు దేవుడని జగన్మోహన్ రెడ్డి గారు కీర్తించిన వాళ్ళు పార్టీ మారితే పిలిచి వాళ్ళని సీట్లు ఇచ్చి గెలిపించుకొని మంత్రుల్ని అలాగే దాంట్లో అకామిడేట్ చేసినప్పుడు పాపం నిరుపేదలు అభాగ్యులు వీళ్ళు వైసీపీ సానుభూతి పరులు అని చెప్పేసి వెలివేస్తే ఎట్లా అండి? నేను అందు గురించి అంటున్నాను. ఒకవేళ అది నిజమైనా ఈ రకమైనటువంటి డిలే జరగటానికి, ఆలస్యం జరగటానికి, ఇది నెలల తరబడి సాగదీయడానికి కారణం అదేనా నేను అడుగుతున్నాను. నా ఉద్దేశం కూడా అదే. వాయిస్ వినపడుతుందా ఇప్పుడు? సార్ మీది ఓకే సార్, ఇందాక బాజీ గారిది లేదు, మీది కంటిన్యూ. యా, ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం సార్, ఏదైతే మేము చెప్పామో నెరవేర్చి తీరుతాం, ఖచ్చితంగా వాలంటీర్లు న్యాయం చేస్తాం. అయితే మీరు అడిగిన క్వశ్చన్ చాలా శాస్త్రీయంగా ఉంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ సైన్యం కాలర్లు మర్చండి, కప్పులు మర్చండి, యుద్ధానికి దిగండి అని చెప్పి వాళ్ళే మాట్లాడారు. సరే, మాట్లాడడం తప్పలేదు, ఎందుకంటే ఒక వ్యవస్థను వాళ్ళు స్థాపించుకున్నారు. గత ప్రభుత్వం ఏదో కార్యక్రమాలు చేస్తుంది, ఇంకో ప్రభుత్వం వచ్చి దాన్ని ఆపేయకూడదు, దాన్ని కంటిన్యూ చేయాలి. రాజకీయాలది సాంప్రదాయం. జగన్మోహన్ గారు చేసేది మేము చేయలేము. అయితే మీరన్న క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, నాయకులు లేదా వాళ్ళ కార్యకర్తలు ఉంటే నిర్మోహమాటంగా మేము వ్యతిరేకిస్తాం. మీరు ఆ పార్టీలకు పనిచేయకుంటే వెళ్ళిపోండి బాబు, లేదంటే ఇక్కడ ఈ వ్యవహారానికి సంబంధించి మా ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం మీరు రండి అని ఖచ్చితంగా స్క్రూటినీ చేస్తాం. కొన్ని క్రైమ్ కేసులు కూడా ఉన్నాయి, కొన్ని తప్పుడు సర్టిఫికేట్లు కూడా జాయిన్ అయినారు, అలాగే క్వాలిఫికేషన్స్ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి, అంటే ఆన్ పేపర్. సో ఇవన్నీ ఫిల్టర్ చేయడం కోసం ఆలస్యం అవుతా ఉంది. కానీ ఎవరు ఎన్ని వాదనలు వినిపించుకున్నా, ఎవరు అభిప్రాయాలు ఉన్నా కూడా నిజంగా వాలంటీర్గా వచ్చే వాళ్ళందరికీ కూడా 100కి 100 రూపాయలు వాళ్ళ ఉద్యోగము, వాళ్ళకి ఇచ్చే 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి తీరుతాం. ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటే వెళ్ళిపోతాయి, పంపిద్దామని ఎందుకు అనుకున్నారంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఫస్ట్ వెళ్తారు వాళ్ళు. అంటే పర్మనెంట్ జాబ్ కాదు, ఒకటేసారి అడిగిందని సబ్జెక్ట్ కరెక్షన్ చెప్తున్నాం. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకెళ్తారని క్వాలిఫైడ్ ఉంటే. ఎందుకంటే మన విజయవాడ వాలంటరీ పనిచేసినప్పుడు చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ అప్లోడ్ చేయడంలో చాలా బాగా ఎఫిషియన్సీగా పనిచేశారు. అది వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే టోటల్ గా వాలంటరీ వ్యవస్థను ఎవరు కూడా దూరం పెట్టదలుచుకోలేదు. ఖచ్చితంగా సేవ చేసేవాళ్ళు, పార్టీకి ఉపయోగపడకుండా నిజాయితీ ప్రజలకు సేవ చేసే వాళ్ళని ఫిల్టర్ చేసి, నాకు తెలిసి రేపు నెలలో డెసిషన్ కూడా ఇచ్చేస్తాను, మీకే చెప్తున్నా, 100కి 100 రూపాయలు న్యాయం చేస్తాం.
ఎవరి వాదన వాళ్ళు చెప్పు తప్పలేదు. ఎందుకంటే చాలా మంది కూడా చెప్పారు విజయవాడ వరదల్లో తప్పులు చేశారని అవి చేశారని. 100% మీరు న్యాయం చేయకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ కూటమి 100% చేయకపోయినా 99%, 9%, 90% చేయగలిగిన వారికి వెళ్ళాము. వాలంటీర్లు ఎవరు కూడా బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు, ఉద్యోగాలు పోయిన ఫీల్ అవ్వక్కర్లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, భరోసా అయితే బాబు గారు ఇచ్చారు. 100% నిర్వర్తించుకుంటాం. మేము వాళ్ళలాగా మాట తప్పే వాళ్ళం కాదని మీ ద్వారా నేను గంటాబద్ధంగా చెప్పగలను. ఓకే, నెర్సు కృష్ణాంజనేయులు గారు. సురేష్ గారు ఒక్క నిమిషం. వాళ్ళు వైసీపీ సానుభూతి పరులు అని చెప్పి ఏదో ఒక 5,000 రూపాయలకు వాలంటరీ ఉద్యోగం చేసేవాళ్ళని వైసీపీ సానుభూతి పరులు అని చెప్పి చిన్న ఆలోచన చేసేటువంటి చిన్న మనస్తత్వం ఉన్న ప్రభుత్వం మాత్రం కాదండి ఇది. ఎందుకని చెప్తున్నానంటే పెద్ద పెద్ద మినిస్టర్లే, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళే ఈ రోజున ఆ ప్రభుత్వంలో ఏమీ చేయలేక కామ్గా కూర్చుని ఈ రోజున పార్టీలు మారే పరిస్థితి వచ్చినటువంటి తరుణంలో, అంటే నేను ఇంకో రకంగా చెప్పాను కదా ఎగ్జాంపుల్. ఎందుకంటే యాక్చువల్గా మీరు చెప్పింది వాస్తవం. ఇప్పుడు మీరైనా నేనైనా వ్యక్తిగతంగా మనకు కొన్ని అఫిలియేషన్స్ ఉంటాయి, మన 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 పర్సనల్ ఇంట్రెస్ట్లు అవి పొలిటికల్ పార్టీస్ పరంగా. అలాగే వాలంటీర్స్ కూడా ఉండొచ్చు. కాకపోతే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళని బాగా ఓన్ చేసుకుని అనేక సార్లు వాళ్ళకు ఒక ముద్ర, వాళ్ళకు ఒక ట్యాగ్ ఇచ్చేసారు. అలాగే వాళ్ళకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో కూడా కొంత ఆ విధానం పనిచేసిందని చెప్పేసి వాళ్ళే అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. కాబట్టి వాళ్ళకి ట్యాగ్ వీళ్ళు వేశారు, కానీ వాళ్ళ ట్యాగ్ పక్కన పెట్టే పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే దాంట్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు, ప్రజల్లో జనసేన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ పనుల వాళ్ళు కరెక్ట్గా చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారండి. మనం దేన్నైనా సరే ఒప్పుకోవాలి, రెండింటిలో ఒప్పుకోవాలి మనం. అలాగే కొంతమంది వైసీపీని ఓల్డ్ చేసుకుని పనిచేసిన తర్వాత తప్పు చేసామరా బాబు అని బాధపడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మనం దయచేసి అంటే వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వానికి ఉపయోగపడతారు, వాళ్ళల్లో ఎలా తీసుకురావాలనేటువంటి ఆలోచన మీద మాత్రం ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే వేరే రకంగా వాళ్ళు ఏదో వైసీపీ ముద్ర అని చెప్పి గత ప్రభుత్వం లాగా చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చాలా సార్ మళ్ళీ మీ ఆడియో మ్యూట్లో పడింది. మీకు ఫోన్ కాల్స్ వస్తున్నట్లున్నాయి, మీరు ఫ్లైట్ మోడ్లో ఉంచేయాల్సింది. ఓకే రైట్, యా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇన్ ద మీన్ వైల్ నేను బాజీ గారిని తీసుకుంటా. ఇది మనం ఆల్రెడీ క్లోజింగ్ లోకి వచ్చేసాం. బాజీ గారు ఏదో యాడ్ చేద్దాం అనుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా ప్రజల్లో భాగమే. వాళ్ళల్లో నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని స్క్రూటినీ చేసి పక్కన పడేయండి. కానీ పార్టీలు సానుభూతి పరులు అని చెప్పేసి వాళ్ళ పట్ల వివక్ష చూపించడానికి వీల్లేదు. వాళ్ళకి ఏదో ఒక ఉపాధో లేకపోతే మార్గమో లేకపోతే ఏదో ఒక దాంట్లో అకామిడేట్ చేసి వాళ్ళ జీవితాలకు కూడా న్యాయం చేయాలనేది నా సబ్మిషను. ఎందుకంటే రాజకీయాల్లో పనిచేసిన నాయకులనే తీసుకుంటున్నారు పార్టీ మారితే, ఎటువంటి సందేహం లేకుండా. పాపం అభాగ్యులు చిన్న చిన్న వాళ్ళు, వీళ్ళ సందేహించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారంగానే, ఈ ప్రభుత్వం చెప్పిన లైన్స్ ప్రకారంగానే పనిచేసి సర్వీస్ ఇచ్చే మైండ్ సెట్టే ఉంటుంది. కాబట్టి అంతకంటే ఎక్కువ ఆలోచించలేరు వాళ్ళు. కాకపోతే తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు దాంట్లో. అలాంటి వాళ్ళని స్క్రూటినీ చేసి వాళ్ళని తీసేసి మిగతా వాళ్ళందరూ ఎవరైతే యోగ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసి వాళ్ళ జీవితాలకు న్యాయం చేయాలని చెప్పేసి మా డిమాండ్. ఓకే, కృష్ణాంజనేయులు గారు క్లోజ్ చేసేయండి, కంక్లూడ్ చేసేయండి. సార్, ప్రభుత్వం ఆలోచన విధానం మనం అనుకున్నంత తేలిక మాత్రం ఉండదు. అలా అని చెప్పి గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తొందరపాటు నిర్ణయమో లేకపోతే వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశం, లేకపోతే 2024లో కూడా మనకు వాళ్ళ ఏజెంట్లాగా పనిచేస్తారని ఊహించారో ఏమో తెలియదు. కానీ వాళ్ళొక వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేశారు. దానిలో కొంత పర్సంటేజ్ విలేజెస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలకు ఉపయోగం జరిగింది. అలాగే కరోనా టైంలో కొంత వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే దాన్ని ఉపయోగించుకుని కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమే. అలాగే అవన్నీ కూడా మనం ఇప్పుడు మామూలుగా డిస్కషన్ చేసుకుంది. కానీ ఇందులో టెక్నికల్ గా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందాక మన శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా
వీళ్ళు వర్క్ చేయటంలో ఒక రకంగా చెప్పాలంటే 70,000 లక్ష రూపాయల జీతం తీసుకునేటువంటి ఎంప్లాయీ కన్నా కూడా వీళ్ళు ఎక్కువ స్పీడ్ గా కొన్ని విషయాల్లో చేయగలిగినటువంటి స్కిల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే యువత అవటం వలన వీళ్ళు టోటల్ గా అప్డేటెడ్ టెక్నాలజీలో స్పీడ్ గా ఉన్నటువంటి వ్యక్తులు అవటం వలన ఈ రోజున మామూలుగా మా అబ్బాయి ఫోన్ ఆపరేట్ చేసినట్టుగా నేను చేయలేను. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గ్రేడ్ 1 ఆఫీసర్లు కూడా చేయలేనటువంటి వర్క్ ని 5,000 రూపీస్ చేస్తున్నటువంటి వాలంటీర్లు కూడా స్పీడ్ గా పనిచేసినటువంటి తరుణం జరిగింది. కాబట్టి వాళ్ళని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి ప్రభుత్వం కరెక్ట్ గా వినియోగించుకోగలిగితే అటు వాళ్ళకే ఉపయోగం ఉంటుంది, ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుంది, ప్రజలకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఉంచితే ఏదన్నా 1-2 జరిగితే ఇదే మనమే రేపు పొద్దున్న డిబేట్లు ఏమంటామంటే మరి వాళ్ళని మీరు ఇంత తొందరగా తీసుకుంటే ఎందుకు మొత్తం చెక్ చేసుకోవాలి కదా అనే లెక్క మనం మాట్లాడతాం. కాబట్టి ఇక్కడ ఒక వ్యవస్థ ప్రభుత్వం దీని మీద చాలా కూలంకుషంగా అన్ని యాంగిల్స్ లో కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలాగే అటు ఒకవైపు వాలంటీర్లకు కూడా న్యాయం జరిగే విధంగానే నిర్ణయం తీసుకుంటూ తప్పితే ఈ కూటమి ప్రభుత్వం ఏదో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా గత ప్రభుత్వం లాగా ప్రతిదాన్ని కూడా రాజకీయ కోణంతో చూసేటువంటి పరిస్థితి అంత చిన్న ఆలోచన మాత్రం ఇంత పెద్ద ఏదేమైనా ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ఇప్పటికే లేట్ అయింది. త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకొకటి రీసెంట్ గా వచ్చిన ఫ్లడ్స్ టైంలో వాళ్ళ సర్వీసెస్ దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడ సార్ అసలు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి మనకి ఎక్కడ ఉంది? ఒకవైపు ఫ్లడ్స్, ఒకవైపు ప్రకృతి అయితే, ఒకవైపు వీళ్ళ యొక్క లీలలో కరెక్టే కాదంటూ లేదు. నేను అదే చెప్తున్నాను. ఆ ఫ్లడ్స్ టైంలో కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో వాలంటీర్స్ సేవల్ని ప్రభుత్వం చక్కగా పిలుచుకొని వారిని ఉపయోగించుకుంది. కాబట్టి ఆ సర్వీసెస్ ను వాళ్ళు చేసిన విధానం, వాళ్ళ యొక్క పనితీరు తెలుసు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఇక్కడ మీకు గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా హోప్ఫుల్లీ వాలంటీర్స్ విల్ హియర్ ద గుడ్ న్యూస్ సూన్, హోప్ఫుల్లీ. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కృష్ణాంజనేయులు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, బాజీ గారు, కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. 24/7.